Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఊరే మీకు దండ పెడతాడ్రా, నన్ను వదిలేడురా, అన్న నన్ను చంపేస్తాడ్రా. ఈ భయం ముందే ఉండాలిరా. అన్న అంటే మా అల్లాటప్ప అనుకుంటున్నావా? అన్న నేల మీద కాలు పెడితే భూమి దద్దరిల్లిపోవాలా? అన్న అడిగేస్తే దావుద్ ఇబ్రహీం కైనా దడబుట్టాలా? కొంచెం హైట్ ఉండి స్మార్ట్ గుండె గనక వీణ్ణి పట్టుకోలే, బిల్డప్ తట్టుకోలే. చోటు భాయ్ వీడేరో, చోటు భాయ్ వీడు మూడడుగుల బుల్లెట్. అన్న 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 వదిలే అన్న, అన్న తప్పైపోయిందన్న. అన్న ఏరా, నా దగ్గర పనిచేస్తూ నా మందు తాగుతూ నా ఫుడ్ తింటూ శత్రువులకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తావురా? చూడన్నా తప్పైపోయిందన్న, ఏదో తాగి వాగా. నేను కాదన్నా. నేను కదనా? అన్నయ్య, బడాబాయ్ అన్నయ్య, నా తమ్ముడికి ద్రోహం చేసిన వాడు ఎవడైనా సరే ప్రాణాలతో ఉండకూడదు అంతే. చోటు, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. తమ్ముడు, యా, ఇంత చిన్న వయసులో నీ పుచ్చ మీద బొచ్చూడిందేంట్రా? నీకు తెలియందే ఉందన్నయ్య, మనకి తరతరాల నుంచి వస్తుంది. మన తాతకి ఫుల్ గుండు, నీకు అరగుండు, నాకు డెప్ప. పోన్లే తమ్ముడు, చందమామ కూడా మచ్చలున్నాయి. నీకు బొచ్చు లేదన్న బాధ తప్ప నీకేం తక్కువ నాన్న చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నా, ఆ కొత్తగా వచ్చిన ఏసీపీ టార్చర్ పెడుతున్నాడన్నా. రేయ్, కొత్తగా వచ్చినాడు వాడు టార్చర్ పెట్టడం ఏంట్రా? అన్నా, నేను రానని వాడితో చెప్పేసాయి. తప్పు నాన్న, అలా చెప్పకూడదు. ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ పోలీసు వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళు నాన్న, నేనున్నాను కదా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఉండగా నాకేంటన్నయ్య. ఇయ్యా, అరే రండ్రా. ఏమన్నా మీకల్ని కట్టేసినట్టు కట్టేసి సంతాడే మీరు. చెత్త. ఇంత ముందు చూసిన సినిమా ఏంట్రా? ఏం జరిగిందో చెప్పడానికి. ఒకప్పుడు రౌడీ పోలీసు అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి దోచుకునే వాళ్ళం. ఇప్పుడేంటి సార్ సడన్ గా కాళ్ళు చేతులు కట్టేసి టార్చర్ చేస్తున్నారు? మీకు ఏమైనా న్యాయం ఉందా సార్? లేకపోతే ఏసీపీ గారు మమ్మల్ని షూట్ చేసి చంపుతాడా? అంత స్ట్రిక్టా సార్? 10 నిమిషాలు లేట్ వచ్చిండన్నారు ఆ కానిస్టేబుల్ షూట్ చేసి చంపాడు. 10,000కి చంపేసేవాడిని చూశాను, 10 నిమిషాలకు చంపేసేవాడిని వీడే చూస్తున్నాను రా. ఒరేయ్, నేను చేసిన తప్పుకి వీడు 60-70 సార్లు చంపేస్తాడేమోరా. లాఠీలతో దిగాల్సిన వాళ్ళు డప్పులు పట్టుకుని దిగుతున్నారేంట్రా? అట్టా ఎర్రి మొఖాలు వేసుకొని చూస్తారేంట్రా? ఎవరి డప్పు వాళ్ళు కొట్టండి, కొట్టండి. మనిషి ఏంట్రా పెద్ద కమెడియన్లా ఉన్నాడు. మార్కెట్లో నీ మీద కూడా ఇదే టాక్ ఉందనా? నువ్వు వాగరా. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏందన్నా ఇది? ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఇదేంటయ్యా, నా ఫ్రెండ్స్ని ఇలా కట్టేశారేంటి? ఒరేయ్, రౌడీ అనేవాడే లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటే పుట్టేది కాదురా, మనకి యూనిఫామే వచ్చేది కాదురా, మనకి జీతాలే వచ్చేవి కాదురా. అరే, రౌడీల్ని గౌరవించండిరా. విప్పేయండిరా తొందరగా. అలాగే సార్. వీడేంట్రా రౌడీల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ ఉన్నాడు? సార్, తాళ్లతో కట్టేస్తే ఎన్కౌంటర్ చేస్తారేమని భయపడ్డాం. మీరు ఇలా ఫ్రెండ్షిప్ చేస్తాను కదా సార్. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు వేణు, దానికి గుర్తుగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాం. తమ్ముడు చీరలు పట్టురండి. ఇక్కడ
డుషు 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 ఎన్కౌంటర్ జరుగుతుంది అనుకుంటే కిట్టి పార్టీ జరుగుతుంది ఏంట్రా? సార్ ఈ చైర్లు ఎందుకు సార్? మనం ఆడుకోవడానికి మ్యూజికల్ చైర్లు లక్ష్మణ. మ్యూజికల్ చైర్స్. ఈ ఆట అంటే నాకు చాలా ఇష్టం రా, ఆడుకుందాం రండి. అన్నా ఎందుకన్నా మంచిది ఓ రౌండ్ అయ్యాక నోర్మల్గా ఎప్పుడైనా నేను ఫస్ట్ రౌండ్ లోనే ఉంటా. మ్యూజికల్ చైర్లు అంటే ఏంటో తెలుసా? అరే అద్దెలవా సార్, మేము మనిషిలో ముగ్గురం ఉన్నాం, కుర్చీలు 2 ఉన్నాయి. మ్యూజిక్ ఆడుతూ ఆడుతూ ఆగానే ఇద్దరు కూసుంటారు, ఒకడు మిగులుతాడు. మిగిలిన వాడు ఏం చేస్తాడు? పక్కకెళ్ళి కూర్చుంటాడు సార్. నో 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 నో, చచ్చి పైకెళ్ళి కూర్చో. ఆట అంటే పడి చేస్తానన్నావు, ఆడకుండా వచ్చేవింటన్నా? ఆట ఆడుకుందాం అని చెప్పి మా జీవితాలతో ఆడుకుంటున్నారేం సార్? ఆటంటే ఆటే ఆడుకోవాలరా, సార్ మాట్లాడుకోకూడదు. సార్ మ్యూజిక్. ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకి. అబ్బాబాబాబా, ఆ పాట వింటూ మీ పిచ్చి చూపులు చూస్తుంటే నాకు భలే ఖుషిగా ఉందిరా. వాళ్ళ చావులో నువ్వు సైడ్ వెతుకుతున్నావేంట్రా? ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవ. స్టాప్ మ్యూజిక్. అక్కడ కూర్చున్నావేంటి రాజా? అక్కడ ఖాళీ లేదు కదండి, అందుకని ఇక్కడ కూర్చున్నా సార్. ఖాళీగా లేకపోయినా దొంగాట్లు ఆడకూడదమ్మా, పోలీస్ గేమే ఆడాలి. ఇలా ఆహా. హలో సార్. సార్ సార్ వాడి చావు చూసిన తర్వాత మా సావు నాకు కనబడుతుంది సార్. దండం చేస్తా సార్, ఆట ఆపేద్దాం సార్. ఆపేద్దాం సార్. ఆట మొదలయ్యాక మధ్యలో ఆగదు. ఒరే నీ శాడిజం మండ. స్టాప్. వాణ్ణి బతిలాడుతున్నావేంట్రా? ఏం లేదు సార్, కొంచెం జగా ఇస్తాడేమో కూర్చుందామని సార్. రాజా, నీకు కావాల్సింది ప్లేస్ కాదు రాజా, బుల్లెట్. ఆహా. సార్ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? ఒకే ఒక్క ఆట, చివరాట ఆడి వెళ్ళిపోవచ్చు. సార్ నేను ఒక్కడిని ఎలా ఆడతాను సార్? ఆడతావు, నేను చూపిస్తా కదా. రేయ్, స్పెషల్ చైర్ పట్టరండి రా సార్కి. సార్ మళ్ళీ పాటేస్తాం, మళ్ళీ దాని చుట్టూ తిరగాలి, ఎగ్గి దాని మీద కూర్చోవాలి. సార్ దాని మీద కూర్చుంటే చచ్చిపోతాను సార్, కూర్చోపోతే మీరు చంపేస్తారు సార్. సార్ నాకు భార్య 4 బిడ్డలు సార్, నేను చచ్చిపోయిన అనుకోండి సార్, వాళ్ళు అనాథలైపోతారు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నీకు భార్య ఉందా? ఉంది సార్. ఒట్టేయ్. ఒట్టు సార్. చేయి. పెళ్ళైన వాడికి బాధ్యతలు ఉండాలరా, పోలీసు లిస్టులో పేరుండకూడదు. పెళ్ళైన వాడిని, పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని నేనెప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు. అలాగని వార్నింగ్ ఇచ్చిన తర్వాత మారని మనిషిని ఎన్కౌంటర్ చేయకుండానూ వదలలేదు. వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో ఏ తప్పు చేయకుండా బతుకు పో. నెక్స్ట్ ఎవరు రాజా? చోటు సార్. అన్నా నువ్వేనట. ఏమన్నాడు? రాను పొమ్మన్నాడు సార్. అవును కదా, వాడు చెప్పింది కరెక్టే. బుల్లెట్టే మనిషి దగ్గరికి వెళ్ళాలి కానీ మనిషి బుల్లెట్ దగ్గరకు రాడు. మన బుల్లెట్టే వాడి దగ్గరికి పంపిద్దాం. వెంటనే వెతకండి. చోటు, ఐ లవ్ యూ రాజా. ఒరేయ్, ఈ పెళ్లి డ్రామాతో ఏసీపీ గారు నాకు పెళ్ళిందని నమ్మాలరా. అయినా ఈ డ్రామాలను ఎందుకన్నా, మీ అన్నకి చెప్తే అయిపోతుంది కదా. నోర్మీరా, ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి ఎందుకురా, మనమే మేనేజ్ చేయాలి. ఏమవుద్దో చూద్దాం. వీళ్ళిద్దరెవరు? ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల పాత్రనా? చూడండి, ఏసీపీకి మీరే నిజమైన అత్తమావులని, ఇది నా పెళ్ళామని నమ్మించాలి. ఇదేంటి మీద చేస్తున్నావు? ఇలాంటి నాకు నచ్చవు. ఈ అమ్మాయి చాలా మంచిదానిలా ఉందిరా, దీన్ని కమిట్ అయిపోదాం. అవునా అన్నా, ఏసీ పోస్తున్నానా? అయ్యే బాబోయ్, వీడా? ఏంటే వాడిని చూసి నేను టెన్షన్ పడాలి కానీ నువ్వు టెన్షన్ పడతావేంటి? ఇంతకు ముందు కస్టమర్ తో దొరికిపోయిలే. ఇదేంట్రా, మంచి అమ్మాయి దొరికింది కదా అని సంతోషపడుతుంటే షాక్ ఇచ్చి. అవునా? ఏం జరుగుతుంది? పెళ్లి సార్. కాదు సార్, నిశ్చితార్థం సార్, నిశ్చితార్థం. అదేంటి నువ్వు నిశ్చితార్థం అన్నావు, వాడు పెళ్ళంటున్నాడు? అంటే వీడికి బ్రెయిన్ దొబ్బింది సార్, నిశ్చితార్థం కూడా పెళ్ళే అనుకుంటున్నాడు. ఓకే రాజా, మరి పెళ్లి కూతురు ఎక్కడ రాజా? తల్లిదండ్రుల దగ్గర ఉంది సార్. మేము ఇక్కడే ఉన్నాం.
ఏ రాజా, ఒక పెళ్లి కూతురికి ఇద్దరు అబ్బలు ఇద్దరు అమ్మలు ఉంటారా? అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు. ఓకే ఓకే, పెళ్లి కార్డు పంపిస్తావు కదా? సార్ ఇందులో దగా లేదు, మోసం లేదు, ఫెయిర్, మ్యారేజ్ కన్ఫర్మ్. ఆల్ ద బెస్ట్. నా పేరు తెలుసు కదా, నాయక్. డ్రామా ఎంటర్ ఇంత ట్విస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెప్పేశానా? అంతేనా? అరే వీళ్ళందరినీ పంపించారా? నడువు. ఏంట్రా నాన్న? ఆ ఏసీపీ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడన్నయ్య. ఏ అది నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోమంటున్నాడు అన్నయ్య. అతను మంచిగా కదరా చెప్పాడు. ఆ ఏసీపీ కోసం కాకపోయినా నా కోసం చేసుకో తమ్ముడు. వాడేవాడన్నయ్య ఏసీపీ? నువ్వు నాకంటే పెద్దోడివి. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటానన్నయ్య? నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో తమ్ముడు. ఏ లవ్ ఫెయిల్యూర్. నేను ఎంతగానో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆహా. నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. సంతోషంగా ఉండు తమ్ముడు. ఎవరన్నయ్య అమ్మాయి? సిమ్రన్ అని. సిమ్రా అన్న? జీవితంలో ఇద్దరు బాగుండాలని కోరుకుంటాను. నువ్వు నా సిమ్రన్. ఓహో అలాగే అయితే. ఎక్కడయ్యా మీ వానరు? అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చాలని వస్తే ఇంకా రాడేంటి? మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాడు. ఇదిగో అక్కడ కూర్చో. అసలు నాకు నచ్చే అల్లుడు ఎక్కడున్నాడో ఏంటో. అన్నా చోటు అన్న, మీరేంటా నిలా వచ్చారు? మా వాళ్ళ ఏదైనా తప్పు జరిగిందా అన్న? భయపడతావేంట్రా? ఎందుకు వచ్చానని చెప్పు. ఏం టెన్షన్ పడకు, అన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు. పెళ్ళా? అన్న అన్న అది అది కాదన్న. వాడేంట్రా ఎంగిలి పళ్ళని చూస్తున్న కుక్క చూసినట్టు చూస్తున్నాడు. అంటే వాడు వాళ్ళ అమ్మాయికి అర్జెంట్ గా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అవునన్నా అవునవునవును. నన్ను అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంటావా? నాకు అల్లుడు దొరికిస్తాడా వచ్చి? అరే నా అందానికి ఇంత రెస్పాన్సా? తట్టుకోలేకపోతే. అల్లుడు నా కూతురు పెళ్ళాడతావా? అరే ఆడు కాదురా, నేను మీ అల్లుడిని. లేదు ఈయన నా ఆడ అల్లుడు. ఏం చూసి చేసుకుంటారా వీడిని? వీడి దగ్గర ఆస్తులా పాస్తులా ఇంట్రుకలు కూడా లేవు కదరా. నా కూతురు సరైన మొగుడీడే. అయినా ఆస్తుందే ఉందండి. నా దగ్గర కోట్లు ఆస్తుంది. నా ఆస్తి అంతా నా అల్లుడి పేరు పెట్టేస్తాను. నువ్వు కోట్లు ఇచ్చినా వాడు నీ వైపు రాడరా, నా వైపే ఉంటాడరా. అరే రారా. నేను రానా? మా మామ చెప్పినట్టే మామగారు ఇంతో మనకేం మాటలు. రేయ్, నువ్వు వెళ్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. తప్పుకో. అది అల్లుడంటే. ఏమండి మన అమ్మాయి వాచ్మెన్ తో లేచిపోయిందండి. లేచిపోయిందా? అయితే పెళ్ళైపోయినట్టే. ఇంకీ గొట్టంగడితో పనే ఉంది. పద మనం పోదాం. తప్పైపోయిందన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా. పదన్నా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తానన్నావు కదరా, చంపేస్తాను. ఒరేయ్ నాకు ఉద్యోగం ఇప్పించరా. నేను ఎప్పుడు అన్నానా? పోన్లే అన్న, తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, వదిలే. రికమెండేషన్ ఏంట్రా? చోటన్నా అన్నా, చోటన్నా నువ్వేంటన్నా ఇలా వచ్చావు? నీతో కొంచెం పని పడొచ్చాను తమ్ముడు. రా అన్న, కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పన్నా. అన్న అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నీకు పెళ్ళా? ఏంటి తమ్ముడు అంత షాక్ ఏమిటి? అంటే ఇప్పుడు పెళ్ళంటే అంటే తప్ప తమ్ముడు, చాలా చాలా అర్జెంట్. అదే మళ్ళీ అన్నకు లైఫ్ అండ్ డెత్ సమస్య. చెప్పురా, మొత్తం చెప్పు. ఆ ఏసీపీ గారు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని చెప్పు. నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అంతా నువ్వే చెప్పినావు కదా. అంతా నేనే చెప్పేశానా? అది సరే, నాకు అంతా అర్థమైందన్నా. కానీ కొంచెం కష్టం అన్నా. ఏ? ఇప్పుడున్న అమ్మాయిలందరూ పవర్ స్టార్ని సూపర్ స్టార్ని కోరుకుంటున్నారు. ఓ అది ఇక్కడ బెటరా. నువ్వు అమితాబ్ బచ్చన్ అన్నా. టేక్ దిస్ అమౌంట్. ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా తీసుకో. చాలా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదన్నా. సెకండ్ హ్యాండ్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ చూడు. ఫస్ట్ హ్యాండ్ అంటే ఏంటన్నా, అన్న అడ్వాన్స్ తీసుకుంటే మీ పని అయిపోయినట్టు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మర్చిపోవద్దు సెకండ్ హ్యాండ్. అన్నా ఫిష్ అన్నా కాస్త పక్కన అబ్బా, ప్రకృతి పిలుస్తుంది. సరే రా భయ్. థ్యాంక్స్ అన్నా. హలో అన్నా, చెప్పు తమ్ముడు. అక్కడ పెద్దిరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నావు? ఊరి పొలిమేరల్లో. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఈ సంబంధం మంచిదేనంటావా? మంచి మర్యాదలకి ఆ కుటుంబం పెట్టింది పేరన్నా. ఓకే,
పరువు పౌరుషాలున్న ప్లేసే కదా. పౌరుషమా? ఒంటికాలోడు కూడా ఎగిరెగిరి తొడగొడతాడన్నా. నువ్వే చూస్తావు కదా చోటనా, దడదడలాడిపోతుంది. అంటే ఇంచుమించు మన రేంజ్ అనమాట. నువ్వు బయలుదేరు. ఓకే తమ్ముడు. రే, నన్ను చూసి గడగడగడ ఉడికిపోయేవాడే గాని నన్ను భయపెట్టేవాడు ఒక్కళ్ళేడేంట్రా? డేయ్, అల్లుడు గారు వచ్చే టైం అయింది. మన రాయలసీమ సాంప్రదాయం ప్రకారం అన్ని రెడీ చేసినారా? చేసినావు నాయనా. అల్లుడు గారు వచ్చిండనా? వచ్చినారా? ఇక్కడికి తెచ్చారేంట్రా? అత్తారింటికి దారేది ఇదే అన్నా. తొడ గుట్టేవాడు వస్తాడనుకుంటే ఈడేదిరా నా తొడంతా గుడకలేడు. మిరపకాయకున్న కారం సొరకాయకి ఎక్కడదన్నా? బాగానే చెప్పినావులే. రాండి అల్లుడు గారు రాండి. అయ్ బాబాయ్, అన్నా అబ్బా, ఏంటిది? వీర తిలకం బావ గారు. అదేదో మీరు అక్కంతో పెట్టొచ్చు కదా. అది మా ఆచారం అవి. ఆచారం కోసం సాంప్రదాయం కోసం ఎత్తురైనా ధరవచ్చా? ఎవరిది? నాదే. రేయ్, గుడికి తీసుకురండి. ఇదేంటి ఎర్ర నీళ్ళ దిష్టి తీసేయడానికా? అవి ఎర్ర నీళ్లు కావాలడు. కాళ్ళు కడుక్కోనీకి నెత్తురు. ఆడికేంటి ఒళ్ళంతా రక్తం ఉంది, అలా మోసుకెళ్తున్నారేంటి? రక్తం కోసం ఒకటి కావాలి కదా, వాడిని వేసేసినాం. మరి ఇంత రక్తం కావాలంటే ఆడే వచ్చాది. అదేంటి పొగలొస్తానంటే వేడి చేశారా? వేడి చేయడానికి ఏమైనా కాఫీయా టీయా? బాగా రక్తం వేడిగా ఉండడానికి వాడిని ఉరికెత్తించి చంపుతాం. ఇది మా సంప్రదాయమే. ఇది కూడా మీ సంప్రదాయమేనా? మీ సంప్రదాయానికి నమస్కారం చేస్తున్నాను. పిల్లని చూద్దాం పదండి. రై, మగోళ్ళు కొంచెం హార్ష్గా ఉన్నా ఆడోళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నారు. రామ్మా రా, కూర్చో. మా అమ్మి అరే అన్నా, అమ్మాయి బాగానే ఉంది కానీ రా, ఈ పెళ్ళి ఒప్పుకున్నావంటే మనుషుల రక్తంతో కాళ్ళు కడుక్కోవాలి, గాడిద రక్తంతో మొహం కడుక్కోవాలిరా. అమ్మాయి గారు, ఆ సుబ్బారెడ్డి దొరికినాడమ్మా. రేయ్ నిన్ను నీ తల్లి. అన్నా నేను భయపెట్టి ఊడి పుట్టలేదన్నావు కదా, ఈ ఊర్లో పుట్టాడను. రేయ్ నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వనురా. పోయినాళ్ళేమి ఇడుసు. రామ్మీరా, జ్యూస్ తాగు. ఆయన ఎందుకు చంపేశారండి? వాడు ఇంతకు ముందు మా అమ్మని పెళ్లి చూపులు చూసి నచ్చలేదని కబురు చేసినాడు. పులిబిడ్డ ఊరుకుంటాదా? పంజా ఇసిరినాది, దెబ్బకు సచ్చినాడు. నీ టైం బాగుందన్నో, పిల్ల నచ్చలేదని చెప్పుంటే ఆ ప్లేస్ లో నీ బాడీ ఉండేది. నాకు నచ్చింది, పిల్ల నచ్చింది, బాగా నచ్చింది. నీకు నచ్చితే చాలదు, మా అమ్మి గుడక నచ్చాలా. నచ్చకపోతే నచ్చకుంటే ఖైమా కొట్టి పైకి పంపించాం. ఈడికొచ్చిన పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలా, లేకుంటే పాడ మీద వండుకోవాలా? ఏమి అల్లుడు నచ్చినాడా? ఆలోచించిద్దా నాయనా. ఏమల్లుడు గారు, ఏమో టెన్షన్ లో ఉన్నారు? టెన్షన్ లేదు మావయ్య గారు. ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఆనందంగా ఉంది. బాత్రూమ్ చూపిస్తే వెళ్దామని. అల్లుడికి బాత్రూమ్ చూపించండి. వీళ్ళు ఎక్కర్లేదండి, నేనే వెతుక్కుని వెళ్తా. నేనే ఎత్తుకుంటా. బెరీన్రా, బాత్రూమ్కి పోతాడావా? మా అమ్మి చూచే ఊరికైనా బాత్రూమ్ రావాల్సిందే. నాయనా వాడు పొట్టిగా ఉన్నాడు, నాకు నచ్చలేదా? రేయ్, వాడు ఆడున్నాడు పట్టుకొని అమ్మేసా చారి. 13. అన్నా, ఎంత కొట్టినా రావట్లేదన్నా, డోర్ లాకేస్తుంది. అంత దుబ్బోడు ఇంత సన్న బొక్కలో ఎట్లా దూరిపోయినాడ్రా? అంత చిన్న బొక్కలోంచి ఎలా బయటపడ్డావన్నా? బొక్క చిన్నదైనా ప్రాబ్లం పెద్దది కదరా. రే, మీ అందరికీ దండం పెడతాను,
ఈ విషయం అన్నయ్యకి చెప్పకండి రా. చెప్తే పెద్దరెడ్డి నేసేస్తాడన్నా. పెద్దారెడ్డి నెయ్యడరా, పెళ్లి చూపులకెళ్ళి పిరిగితనంగా పారిపోయి వచ్చానని నన్నేస్తాడు. ఒరేయ్, ఆ మల్లిగాడు మనం పెద్ద పుడింగాడు అనుకుని ఇలాంటి పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నాడు రా. పూర్ ఫెలో అయినా పర్వాలేదురా, ఏదో దాన్ని చేసుకుంటాను. ఎదురు కట్నం ఇచ్చేనే చేసుకుంటాను. ఆ విషయం వాడికి చెప్పండి రా. అలాగే అన్న. అరే ఏంట్రా నా బతుకిలా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవదేంట్రా? నాకేం తక్కువరా? నీకేం తక్కువ అన్నా? కొంచెం హైట్ ఉంటే అమితాబ్ బచ్చన్వే. పుట్ట తగ్గిసా మహేష్ బాబానా? అరే దిగ్గు పెడితే ఎన్టీఆర్ వన్నా. మీసం పెడితే పవన్ కళ్యాణ్ వనా? అరే నాలో ఇన్ని లోపాలున్నాయిరా. అరే అన్నా నా పెళ్లి కుదిరిందన్నా, ఇదిగో నా కార్డు. రే నా పెళ్లి కుదరక నేను చేస్తా. నీ పెళ్లి కుదిరింది, నీ పెళ్లి కుదిరింది అంటావేంట్రా? అన్నా నేను చెప్పడానికి ఏసీపీ వస్తున్నాడు చూడన్నా. చోటు సార్. పెళ్ళయిందా? సగం పెళ్ళైంది సార్. సగం పెళ్ళేంటి రాజా? అంటే నిశ్చితార్థం అయింది కదా సార్, సగం పెళ్లి పేరిటే సార్. మరి ఒరిజినల్ పెళ్ళెప్పుడు? అంటే ఒరిజినల్ పెళ్లి అంటే పెళ్లి ఇదిగోండి సార్, ఇదిగో శుభలేఖ. ఇదేంటి రాజా, నీ పేరు చోటు కదా? అవును. సోమరాజు ఉందేంటి పెళ్లి కొడుకు పేరులో? చోటు అలియాస్ సోమరాజు అన్నమాట. చోటు అలియాస్ సోమరాజు. అవును. కంగ్రాట్స్. థ్యాంక్స్. 26న నీ పెళ్లి. కళ్యాణ మండపానికి వస్తా. చక్కగా పెళ్లి జరుగుతుంది అనుకో. ఓం ధనం ధాన్య భవత్తు లాగో మా చోటుకి అనేస్తా. పెళ్లి కాకుండా గిళ్ళి జరుగుతుంది అనుకో, డిషి కొడతా. ఓకేనా? తగాలేదుగా సార్, మోసం లేదుగా సార్. నేనెవరో తెలుసుగా? తెలుసు సార్. నాయక్. ఏ నాయక్? ఆ నాయక్ కదా సార్, ఎన్కౌంటర్ నాయక్. అరే అన్నా ఎలా తప్పించుకున్నారో చూసావా? ఏం తప్పించుకున్నావు అన్నా? 26ని పెళ్ళని నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టించుకున్నావు. అవును రే, 26వ తారీఖు వచ్చేస్తాడు. అవును. నువ్వు ఈ లోపు మల్లిగారితో మాట్లాడి ఆ రోజు పెళ్లి చేయమని చెప్పేయాలి. అన్నా పుట్టుడు వస్తాడే. పుట్టుడెవడరా? రౌడీ. అరే చోటుగాడు. కత్తి పట్టుకుంటే నేను రౌడీనే. రాని అటు ఇటు తెలుసుకుంటాను. అన్నా వచ్చాడే. రాని అసలు చిరాకులు ఉంటాయి. ఏంటి ఎమోషనల్ గా ఉన్నావేంటి? ఏమి లేదన్నా, కూర్చో. అరే రే రే రే, ఎనీ ప్రాబ్లం? ఏంటో చెప్పు. డబ్బు ప్రాబ్లం అన్నా. డబ్బా? ఎంత కావాలి? లక్షల్లో. లక్షల్లో ప్రాబ్లం గురించి ఇంత ఆలోచిస్తున్నావా? రే ఎక్కడ పెట్టు. అన్నా ఎంత కావాలో తీసుకో. హ్యాబిట్ యార్, మొత్తం తీసుకో. థ్యాంక్స్ అన్నా. రే ఇది తీసుకెళ్ళి హాస్పిటల్ కట్టేసిరా. అలాగేనా? థ్యాంక్స్ అన్నా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు చెప్పన్నా నీకేం కావాలో చేసి పెడతాను. అంతే. ఈ కాన్ఫిడెన్స్ చాలు నాకు. ఐ లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్నా. అరే ఏంటన్నా అట్ట సిగ్గుపడుతున్నావు? అయ్యో బాబు, చెప్పన్నా ఏంటన్నా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. లవ్వా? లవ్వా అంటావేంటి? ఏం లవ్ చేయకూడదా మేము? నువ్వు యూత్ అన్నా, లవ్ ఎందుకు చేయకూడదు? చెప్పన్నా నీకేం కావాలో చెప్పు. అమ్మాయి ఎలా ఉంటది? బాగుంటదా? అమ్మాయి బాగుంటుందా? అమ్మాయి బాగుంటుందా అని అడిగావా? అప్సరసలా ఉంటుంది, కత్తిరినా కైఫ్లా ఉంటుంది. సెలక్షన్ సూపర్. నేను పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా తమ్ముడు. అన్నా, చచ్చిపోతా తమ్ముడు. నువ్వెందుకు చావడం అన్నా? ఇంత సహాయం చేసినట్టు నిన్ను చావనిస్తానా? చెప్పన్నా అమ్మాయి ఎక్కడుందో తీసుకొచ్చేస్తాను. డెఫినెట్. రేపే అమ్మాయి నుంచి మ్యారేజ్ చేస్తాను. ప్రామిస్? ప్రామిస్ అన్నా. ఒట్టు? ఒట్టన్నా. మాట మీద నిలబడు. మాట మీద నిలబడతానన్నా. అన్న గుండెలే దాచుకున్నాడు. ఇవ్వన్నా, నీకెందుకు, నేను తీసుకొస్తాను కదా. డెఫినెట్ అన్నా. ప్రామిస్? ప్రామిస్ అన్నా, డెఫినెట్ గా తీసుకొస్తానుగా. థ్యాంక్స్. మా ఇద్దరిని నువ్వే కలపాలి. థ్యాంక్ యూ. నడురా నడు. ఒక్క నిమిషం ఆగు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చోటుగాడికి. ఈ టైంలో చోటుగాడికి ఎందుకు? ఇప్పటి వరకు తను ఇష్టపడేది నీ చెల్లని చోటుకి తెలియదుగా. ఇప్పుడు తెలిసిపోయిందనుకో, నీ చెల్లికి పెళ్ళైపోతుంది,
మన రూట్ క్లియర్ అయిపోతుంది. హలో హలో ముందు ఫోన్ కట్ చేసి. ఐ లవ్ యూ చెప్పు, కట్ చేస్తా. ఇది సీరియస్ మ్యాటర్, ముందు ఆ ఫోన్ కట్ చేయి. ఐ లవ్ యూ వద్దు, పెళ్లి చేసుకుంటానని చెప్పు, కట్ చేస్తా. రింగ్ కట్ అయిందిరా. అదేదో ఫ్యాన్సీ నెంబర్ లేకుందా నాని, ఫ్యానే ఉంటారు చేయమలా. చోటు ఫోన్ లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. హలో హలో మళ్ళీ కట్ అయిపోయిందిరా. ఫోన్ చేయి. హలో అరే అదే హలో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒరే ఎవరో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్రా. ఎక్కడో చూడుందానా నీకు. హలో కానీ కానీ సారీ అండి, 10 రోజుల ముందు చెప్పున్నట్టయితే నేను మిమ్మల్ని లవ్ చేసి ఉండేవాడిని. బట్ ఇప్పుడు కుదరదు. ఇట్ ఈస్ టూ లేట్ యు నో. ఎందుకు? నేను 10 రోజుల క్రితం ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాను. ఆ అమ్మాయిని నేనే. నువ్వా? అర్జెంటుగా నేను నిన్ను కలవాలి. కలవడానికి కుదరదనే ఫోన్ చేశా. ఏమ్మా ఎందుకు కుదరదు? పెళ్లి పీటల మీదే మనం కలవాలి. ఒకవేళ నన్ను ఎక్కడైనా చూస్తే నాతో మాట్లాడకూడదు. ఒకవేళ నీతో మాట్లాడాలంటే అన్ని ఫోన్లోనే. ఫోన్లోనా? మరి నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే? మన మళ్ళీ మ్యారేజ్ బ్యూరో ఉందిగా, అక్కడ చెయ్యి తీసుకుంటా. ఇన్ని కండిషన్స్ కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మన పెళ్లి జరగాలా వద్దా? జరగాలి. అప్పుడైతే నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే ఓకే డార్లింగ్. నిన్ను లవ్ చేసిన పాపానికి ఇలాంటి పనులన్నీ చేయవలసి వస్తుంది. డార్లింగ్ అట డార్లింగ్. నా చెల్లి కోసం తప్పదు. స్వాతి కనపడగానే ఫోటో తీసినాడు. తన్ని డిస్టర్బ్ చేయడం నమ్మకం ఏంటి? తన పాయింట్ ఆఫ్ లో నువ్వే స్వాతి. అతను ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తి మేనేజ్ చేయాలి. ఓకేనా? సరే గాని నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటి? ఇది సర్లే గాని వదినాడికి ఐ లవ్ యూ చెప్పింది కదా, ఆ చోటుగడి పరిస్థితి ఏంటంటో. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా, మిల 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 మేఘమాల, చిటపట చినుకేయు వేళ, చెలి కులు కులు చూడగానే చిరు చెమటలు పోయే నేల. హాయ్ వదినా. అప్పుడేమో చంపుతానన్నావు, ఇప్పుడేమో వదినా అంటావేంటి? అప్పుడేదో తెలియకన్నాను, ఆ తర్వాత నువ్వెంత మంచిదానివో నీ గురించి అన్నయ్య చెప్పాడులే. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా, మిల 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 మేఘమాల, చిటపట చినుకేయు వేళ, చెలి కులు కులు చూడగానే చిరు చెమటలు పాట అయిపోయే లోపు వదిన వెళ్ళిపోతుందా? పోయి మాట్లాడనా? కలవకూడదని కండిషన్ పెట్టింది. పోనీ ఫోన్ చేయనా? 1 సెకండ్. అయ్యో వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? అయ్యో వీడేంటి ఇక్కడ? లిఫ్ట్ చేయొద్దునా? ఎనీ ప్రాబ్లం? ఈ ఫోన్ చేస్తున్నాడే నా ఫ్రెండ్ లవ్వరు. తనకేమో చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. వీడికి విషయం తెలిసిందనుకో గుండాగి గుట్టుకుమంటాడు. ఇది తన ఫోనే. ఇప్పుడేం చేయాలి? నాకు హెల్ప్ చేస్తావా? చెప్పొద్దునా? ఈ ఫోన్ కొంచెం మాట్లాడవా ప్లీజ్? అరే ఫోన్ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసింది, అది లవరంటే. హలో హలో హలో. హాయ్ డార్లింగ్. చిచి కుక్క. కుక్కని కాదు డార్లింగ్, నేను. నీ వాయిస్ ఏంటి డార్లింగ్ అలా అయిపోయింది? నిన్నటిదాకా లతా మంగేష్కర్ లా ఉండేది, ఇప్పుడేంటి? అది రాత్రంతా నీ గురించి ఆలోచించి గొంతు పోయింది. నీ గొంతే పోయిందమ్మా, నాకు టోటల్ గా మతే పోయింది తెలుసా? ఏం పాపం? ఏంట నువ్వు ఎదురుగా ఉన్నా సరే
నీతో మాట్లాడలేకపోతున్నానని. అర్థం చేసుకో డార్లింగ్. ఓసారి పర్సనల్ గా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందామా? ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్. ఏంటి కలవాలంటున్నాడు? మీరు దూరంగా ఉండండి రా. నిన్ను నన్ను కలిపాడు కదా, అతన్ని రమ్మని చెప్పు. మీరేంటి దగ్గరకు వచ్చింటున్నారు? మనిద్దరిని కలిపాడు కదా, వాడు లేకుండా మనం కలిస్తే బాగోదు. వాణ్ణి కూడా రమ్మని చెప్పు. అయితే ఓకే. మళ్ళీ వచ్చావా? ఎక్కడన్నా అమ్మాయి? ఎంతైనా కాబోయే భార్య కదా, అక్కడే ఉంది. అర్థమైందన్నా, నిన్ను టెస్ట్ చేయడానికి అమ్మాయి ప్లాన్ చేసింది. ప్లాన్? అసలు ఏమనుకుంటాంది మా చోటాన్ని గురించి? చౌట అనుకుంటుందా, అన్నాస అనుకుంటుందా, ఎర్రి పప్పు అనుకుంటుందా, తోటకూర అంత డీటెయిల్ గా తిట్టేయాలా? అరే ఎవరైనా లీక్ చేశారా? అమ్మతోడు వద్దొద్దు, కంట్రోల్ చేసుకో. పెళ్లికి ముందే మాట మీద నిలబడినాడు, కాపురం ఏం చేస్తాడులే అని చెప్పి పెళ్ళే చేసుకో. అది దాని ప్లాను. ఒరే ఎదవలరా, అన్నంటే లవ్ లో పడి బ్రెయిన్ దొబ్బింది. నీకేమైందిరా చవటలరా? అరే ఏం చెప్పమంటావా, నా పిల్ల పిచ్చల వాడి వేసుకున్న షర్టుకు గుండెలో పెట్టుకోడు, తొడుగున పాయింట్ కు జీప్ పెట్టుకోడు, మా పరిచయంలో వరకు చెప్పుకోమంటావా? అన్నా ఆలోచించన్నా, ఆ అమ్మాయిని కలవటం ముఖ్యమా పెళ్లి ముఖ్యమా? పెళ్ళే ముఖ్యం. అలా ఫిక్స్ అయిపోయి నేను చేస్తాను కదా. పెళ్ళైన తర్వాత శోభనం కూడా నువ్వు దగ్గరుండే చేయించాలరా. నేను ఉన్నాను కదన్నా, టెన్షన్ పడకు. ప్రామిస్? ప్రామిస్. చూస్తారేంట్రా? అదండ్రా అదండ్రా అదండ్రా. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Volga Videos.